ప్రేక్షకులకు నమస్కారం అండి. మూలవ్యాధి ఆర్సె మొలలు పైల్స్ అంటాం కదా, ఇది చాలా ఎక్కువ అవుతుందండి. ఒక 15 ఇయర్స్ బ్యాక్ తోటి పోల్చుకుంటే అప్పుడు చాలా తక్కువ మందికి ఉండేది. ఇప్పుడు చాలా ఎక్కువ మందికి వస్తుంది. ఇది 3 రకాలుగా వస్తుందండి. వాతపిత్త కఫాలు, అలాగే వంశపారంపర్యంగా కూడా ఆర్సె మొలలు అనేవి ఉంటాయన్నమాట. బ్లీడింగ్ పైల్స్, బ్లీడింగ్ లేనివి, ఇంటర్నల్ పైల్స్ అని కూడా ఉంటాయండి. కొంతమందికి ఒక యానస్ నుంచి, అంటే మన మలద్వారం నుంచి 2-3 అంగుళాల లోపల కూడా ఉండొచ్చు, 1 అంగుళం లోపల ఉండొచ్చు. వాళ్ళకి బ్లీడింగ్ అవుతూ ఉండొచ్చు, విపరీతమైన పెయిన్ ఉండొచ్చు. అదేవిధంగా ఆ లోపల ఉన్న ఏమవుతాయి అంటే, ఈ సైజు పెరగడం వల్ల మలబద్ధకం అనేది వస్తుందండి. అంటే మీకు మోషన్ ఫ్రీగా రాదు, వచ్చిన పెయిన్ తోటి వస్తూ ఉంటుంది అనమాట. అలాగే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి బయటకి ఏం కనపడవు, ఎందుకు అవుతుంది అని అనుకుంటారు. అది ఇంటర్నల్ పైల్స్ ఉండటం వల్ల ఈ రకమైన ప్రాబ్లం అవుతుందండి. ఎక్స్టర్నల్ పైల్స్లో కూడా కొంతమందికి 1 ఉంటుంది, కొంతమందికి 2 ఉంటాయి, కొంతమందికి 3 ఉంటాయి. ఇది మన ప్రేగుల్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల రావచ్చండి, ఫంగల్ వల్ల రావచ్చు. అలాగే మలద్వారానికి ముందర ఏదైనా ఒక రేణువులు లాంటివి ఏమన్నా ఆగిపోయినా, ఇసుక రేణువులు కానీ, గట్టి పదార్థాలు ఏమన్నా, వాటి వల్ల మన శరీరానికి చెడు లేకుండా ఈ శరీరం అనేది పైన కవచం ఏర్పాటు చేయటం వల్ల కూడా రావచ్చండి. ఇలాగ అనేక రకాలన్నమాట. ఈ పైల్స్ వ్యాధులు అందరికీ ఒక అపోహ ఉంది. ఏంటి అంటే, మసాలా తిన్నా, చికెన్ తిన్నా పెరిగిపోతుంది, మంట పెరిగిపోతుంది, ఎక్కువైపోతుందని. అది వాత శరీరాలు అయితే ఏముండదండి, మసాలా అవి తిన్నా. అదే పిత్త శరీరాలు అనుకోండి, వేడి శరీరం వాళ్ళు అనుకోండి, పైత్యం వేడి కలిపి ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకేమవుతుందంటే ఈ మసాలాలు, చికెన్లు, వేడి చేసి పదార్థాలు తింటే బాగా పెయిన్ ఎక్కువైపోయి వెంటనే ఇబ్బంది పెడుతుంది అనమాట. అదే వాతం వల్ల వచ్చిన వాళ్ళకి ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు తిన్నారనుకోండి, బీరకాయ ఇలాంటివి, వెంటనే నొప్పి పెరుగుతుంది. మీ శరీర తత్వాన్ని కూడా మీరు అర్థం చేసుకుని ఆహారం తినటం నేర్చుకోవాలి. అలాగే ఇది రావడానికి మెయిన్ కారణం ఏంటంటే కాన్స్టిపేషన్ వల్ల ఇది వస్తుంది, అంటే మలబద్ధకం ద్వారా. ఇది రావడం వల్ల మలబద్ధకం వస్తుంది. ఇవన్నీ లింక్డ్ అనమాట. ఈ రెండాటికి లింకు గ్యాస్ ప్రాబ్లం అండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా ఈ మలబద్ధకం రావచ్చు. మలబద్ధకం వల్ల పైల్స్ వస్తాయి. అనేక రకాలు ఇలాగ. ఎప్పుడు కూడా పైల్స్ ఉన్నవాళ్ళు మొట్టమొదటి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మన శరీర తత్వం ఏంటి, వేడి తత్వమా, వాతతత్వం, కఫతత్వం, ఈ 3 చూసుకోవాలి. కఫతత్వం అయ్యే వాళ్ళకి కఫం మీడియంగా ఉంటే, సమానంగా ఉంటే ఎటువంటి ఇబ్బంది రాదండి. కానీ మీరు ఎప్పుడైతే చికెను, మసాలా తింటే ఎక్కువైందో, మీకు వేడి తత్వం వల్ల వచ్చిన పైల్స్ అని లెక్కేసుకుని అవి తింటాం మానేసి, ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు, బీరకాయ ఇలాంటి చాలా చేసి పదార్థాలు, ఎక్కువగా మజ్జిగ తాగడం. ఎవరికైతే నొప్పి ఉందో వాళ్ళు బార్లీ వాటర్ ఎక్కువ తాగండి. అలాగే సగ్గుబియ్యం జావా అంటాం మనం. సగ్గుబియ్యం ఉంటాయి కదా, సాబుదానా అంటాం. ఆ సాబుదానాన్ని చెరిసగం పాలు, నీళ్లు కలిపిన దాంట్లో వేసి బాగా మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం పటిక బెల్లం చూర్ణం కలుపుకొని 3 పూట్ల తాగితే ఈ మోషన్ ఇబ్బంది తగ్గుతుంది, మీకు పెయిన్ కూడా తగ్గుతుందండి. ఇలాగా మీరు అనేక రకాలైన జాగ్రత్తలు తీసుకోవాలి పైల్స్ వచ్చినప్పుడు. మీ శరీర తత్వాన్ని తెలుసుకోకుండా మసాలా తింటే నాకు నొప్పి వస్తుంది అని అందరూ కామన్గా ఆలోచించేది ఏంటంటే, మసాలా తిన్నా, కారం తిన్నా, వేడి చేసి వస్తువులు తిన్నా ఎక్కువైపోతుంది అని అనుకుంటారు. కాదండి. కొంతమంది ఆనపకాయ, దోసకాయ తిన్నా చాలా ఎక్కువైపోతాం. అటువంటి వాళ్ళు ఏంటంటే, మీది వాతతత్వం వల్ల వచ్చింది కాబట్టి, ఆ వాతం ప్రకోపించే ఆహారాన్ని మీరు తింటున్నారు కాబట్టి ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. బూడిద గుమ్మడికాయ రసం ఇలాంటి, అది కూడా చలవేనండి, చాలా బలం, చలవ కూడా. కానీ చలవగల పదార్థాలు మీ శరీర తత్వాన్ని బట్టి ఆలోచించుకుని తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ తగ్గడానికి అనేక రకాల లేపనాలు ఉన్నాయండి. లోపలికి తీసుకునే మందులు ఉన్నాయి. కొన్ని రకాల నాభికి, అంటే బొడ్డుకు రాయడం వల్ల కూడా ఆర్సె మొలలు పోతాయి అన్నమాట. కొన్ని ఏమో డైరెక్ట్గా అక్కడే రాయాలండి. ఈ లేపనాల వల్ల ఏమవుతుందంటే, ఈ లేపనాలు అన్నీ కూడా దాన్ని పుండు చేస్తాయి. పుండు చేసి ఆ మొలక ఏదైతే ఉందో అది ఊడిపోయేలాగా అవుతుందన్నమాట. బాధ ఎక్కువ ఉంది. అందుకు లేపనాలు అనేవి వాడకుండా మనం ట్యాబ్లెట్స్ వేసుకుంటే, లోపలికి వేసుకుని ట్యాబ్లెట్లు వేసుకుంటే కనుక చక్కగా ఈ ఆర్సె మొలలు అనేవి తగ్గిపోతాయండి. మా దగ్గర ఆర్సెహార ట్యాబ్లెట్ అండి, ఆర్సెహార అవలేహ్యం, ఇది 2 రకాలన్నమాట. ఈ ఆర్సెహార ట్యాబ్లెట్స్, ఆర్సెహార క్యాప్సిల్స్ కూడా ఉంటాయి. ఈ 2 రకాలు వాడుకోవచ్చు. ఏది వాడుకున్నా కూడా మీకు 24 రోజుల మెడిసిన్ అండి ఇది. 24 రోజుల్లో చాలా వరకు మీకు
తగ్గిపోతాయి. మీకు 24 రోజుల్లో 10 రోజులు ఒక రకమైన ట్యాబ్లెట్ ఇస్తామండి. రోజు ఉదయం ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. 10 రోజుల తర్వాత 14 రోజులకి ఒక 3 క్యాప్సిల్స్ ఎర్లీ మార్నింగ్ లేవగానే వేసుకోవాలి. వాటిని మజ్జిగతోటి కానీ, నీళ్లతోటి కానీ, లేక పటిక బెల్లం నీళ్లతోటి కానీ, మీ శరీర తత్వాన్ని బట్టి అనుపానం మేము చెప్తాం. ఇక్కడ అందరూ ఏం చేస్తూ ఉంటారంటే, మేము పటిక బెల్లం నీళ్లతోటి వేసుకోండి అంటే, ఆ పటిక బెల్లం అసలు స్వీట్ తింటాం మానేసామండి, పటిక బెల్లం కూడా తినం మేమని నీళ్ళతోటి వేసుకోవచ్చు. కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టచ్చు కొంచెం. మేము శరీర తత్వాన్ని బట్టి ఆ యొక్క మెడిసిన్కి అనుపానం అనేది చెప్తామండి. ఆ అనుపానంతో తీసుకున్నప్పుడే మీకు పనిచేస్తుంది బాగా. వేడి తత్వం వాళ్ళు ఏం చేయాలి, ఈ పటిక బెల్లం నీళ్ళతోటి. వాతతత్వం వాళ్ళు ఏం చేయాలి, నీళ్ళతోటి వేసేసుకోవచ్చు. వాళ్ళకి పటిక బెల్లం అవసరం లేదు. అలాగే ఎవరైతే ఈ ఆర్సిమొలలని బాగా అతిగా ఉంటాయో వాళ్ళు 2-3 డోసులు 4 డోసులు కూడా వాడుకోవాల్సి వస్తుందండి. ఒకే డోసుతో తగ్గిపోతుందని ఊహించద్దు. కొంతమంది ఏమంటారంటే, మీరు ఏదో ఒక అమౌంట్ చెప్పారు, ఆ అమౌంట్ గురించి మీరు మాట్లాడలేదు, మాకు అన్ని డోసులు అదే డబ్బులకి ఇస్తారా అని అడుగుతారు. అలా అవ్వదండి. మీరు అన్ని డోసులు అదే పైసలకి ఇస్తారా అంటే తగ్గిపోయినా తగ్గలేదని చెప్పచ్చు కొంతమంది. అది పట్టుకెళ్ళి ఇంకొకళ్ళకి ఇవ్వచ్చు. అందుచేత అలా ఉండదండి. ప్రతి డోస్కి కూడా అమౌంట్ పే చేయాలి. ఎన్ని డోసులు వాడితే అన్ని డోసులకి అమౌంట్ పే చేయాలి. మేము చెప్పిన పచ్చి మట్టికి తప్పనిసరిగా పాటించాలండి. లేకపోతే కనుక ఇచ్చిన మందు కూడా పనిచేయదు. అలాగే వంశపారంపర్యంగా ఆర్సిమొలలు వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేయాలంటే, ఇది అందరికన్నా ఇంకా 1-2 డోసులు ఎక్కువ పట్టచ్చు వాళ్ళకి. ఎందుకంటే ఇది క్రానిక్ డిసీజ్ అనమాట వాళ్ళకి వచ్చేది, వంశపారంపర్యంగా వచ్చింది. మీ ఇంట్లో మీ చిన్నాన్నలు, పెద్దనాన్నలు, మేనత్తలు, మేనమామలు, ఇలాగా మీ మదర్కి సంబంధించిన వాళ్ళు, పిన్నిలు, పెద్దమ్మలు, అలాగనమాట. ఎవరికున్నా కూడా మీకు వస్తే కనుక వంశపారంపర్యంగా వచ్చినట్లు లెక్క. అవ్వచ్చు, కాకపోవచ్చు. అప్పుడు ఏంటంటే మీకు తగ్గిపోయింది అనుకోండి, ఒక 2 డోసులకే పూర్తిగా తగ్గిపోయింది, ఏమీ లేదు, మానేయండి. కొంతమందికి 1 డోసుకే తగ్గిపోతూ ఉంటుంది, మానేయండి. కొంతమంది భయపడతారు, 1 డోసుకి తగ్గిపోయినా ఇంకో డోసు వాడమంటారా అని మమ్మల్ని అడుగుతారు. మేము పర్వాలేదు వాడుకోండి అన్నాం అనుకోండి, పైసల కోసం వాడమంటున్నాడు ఈయనని మళ్ళీ అక్కడ అపోహ. అంచేత మీ డెసిషన్ మీరే తీసుకోవాలి. అలాగే వాత శరీరం, వేడి శరీరం ఉంటాయా, అది మాకు తెలిసినంత వరకు చెప్తామండి. మీ శరీరానికి మీరే డాక్టర్. సపోజ్ మీది వేడి శరీరం అనుకుని మేము అనపకాయ దోసకాయ పెసరపప్పు తినండి పర్వాలేదు అంటాం. 2 గుణాలు ఉంటాయి కొంతమందికి. వాతం పిత్తం ఉంటుంది కొంతమందికి, పిత్తం కఫం ఉంటుంది కొంతమందికి వాత కఫాలు ఎక్కువ ఉండొచ్చు, 3 చెడిపోయిన వాళ్ళు ఉండొచ్చు. అటువంటి వాళ్ళకి అనుపానం మేము చెప్పినా కానీ ఇబ్బంది పెట్టచ్చు అనమాట. అటువంటిప్పుడు ఏంటంటే, మీరు డాక్టర్ తోటి మాట్లాడేటప్పుడు క్లియర్గా మీరు ఏ తత్వం అనేది ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే డిసైడ్ చేసుకుని మెడిసిన్ ఇస్తారు. మీ శరీరానికి మీరే డాక్టర్ కాబట్టి ఏదైతే సరే, ఏ మందు తీసుకున్నా కూడా మీరు ఏదైనా తీసుకున్నప్పుడు, ఒక ఆహారం కానీ ఇంకోటి కానీ తీసుకున్నప్పుడు ఆ జబ్బు ఎక్కువైందని అనిపించినప్పుడు దాన్ని మానేయాలి కొన్ని నెలల పాటు. మానేసి ఆ వ్యాధి పూర్తిగా తగ్గిపోయాక అప్పుడు మళ్ళీ తిన్నా ఏమవుదు. పచ్చివం అంటే చాలామంది అపోహ ఏంటంటే, మేము ఈ వస్తువు తినొద్దంటే జీవితాంతం తినకూడదేమో అనుకుంటారు. అలా ఉండదండి. ఆ మందుకి పథ్యం ఉంటుంది, జబ్బుకు పథ్యం ఉంటుంది. 2 రకాల పథ్యాలు ఇక్కడ. మేము ఇచ్చిన మందుకు ఒక రకం ఉంటుందండి, జబ్బుకు ఒక రకం ఉంటుంది. ఆ విధంగా చూసుకుని అది తగ్గిపోయాక మళ్ళీ అన్నీ తినొచ్చు. ఓకేనండి. నమస్కారం.